మీ జీవితాలతోటి చెలగాట మారుతున్నారు. ఇంకా ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నా, వీళ్ళకు గనక 8 రోజులు ఇవ్వకపోతే మీకు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మాకు తెలియదని చెప్పి మన ఎస్ఐలతో చెప్పి ఆ పని వేరేళ్ళతో చేపిస్తా, జాగ్రత్త అని చెప్పి ప్రభుత్వాన్ని మొన్న జలయజ్ఞముని కాంట్రాక్ట్ లోపల అదనపు పనులకని చెప్పి 20,000 కోట్ల రూపాయలు బిల్లులు కిరణ్ రెడ్డి ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీ కాదు కానీ ఇరిగేషన్ సెక్రటరీ, ఈ ఆర్థిక శాఖ సెక్రటరీలు అంతా కలిసి 20,000 కోట్లను, 1 కాదు 2 కాదు, 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 20,000 కోట్ల బడ్జెట్ కు 3 రోజుల్లో జీవోదీశం. ఎవరి తాత సొమ్ము అసెంబ్లీలో పాస్ కాని బడ్జెట్ కు 1 పైసా కూడా ఖర్చు పెట్టద్దు, దానికి మాత్రం నిమిషాల మీద జీవోలు తీస్తాము. లీగల్ గా నోటిఫికేషన్ వేసి 2.5 సంవత్సరాలు ఇన్ని రోజులుగా వీళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు. వీళ్ళు ఎన్ని రోజుల్లో రిక్రూట్ అయ్యారు అదే మాట అడిగిన మనోళ్ళందరూ ఉన్నారు. మీ నోటిఫికేషన్ పడ్డాక 1 ఇయర్ లోపల ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు రిక్రూట్ అయ్యారు. మరి ఇన్ని రోజులు 2.5 సంవత్సరాలుగా వీళ్ళని రిక్రూట్ చేయకుండా అడుగడుగుని అడ్డంకులు పెట్టారు, ఎన్నో అవరోధాలు సృష్టించారు, అందరినీ బెదిరించాం. ఫైనాన్స్ వాళ్ళను, జిఏడి వాళ్ళను, లా వాళ్ళను, చీఫ్ సెక్రటరీని, సీఎంను అనేక దఫాలుగా మీ లీడర్లందరినీ తీసుకుపోయి బెదిరిస్తే చివరకు రిజల్ట్ కాడికి వచ్చేది. రిజల్ట్ కాడికి అందడే ఏదో ఒక చిన్న కేసు కోసం దీన్ని ఆపాడు. ఏంటిది? స్పోర్ట్స్ ఎన్సీసీ వాళ్ళ రిజర్వేషన్ల మీద హైకోర్టులో కేసు ఉంది, దాని రిజల్ట్ దాంతో సంబంధం లేదా అని చెప్పాను. పోయినా ఎవరు బోర్డు చైర్మన్ కు డీజీపీకి, పాపం డీజీపీ గారు ఫేవర్ గా ఉన్నారు, అది పెండింగ్ పెట్టి వీళ్ళకి ఇచ్చేద్దామంటే లేదు సార్ మొత్తం ప్రాసెస్ అంతా ఖరాబ్ అవుతుంది. అరే